లిక్కర్ కేసులో విచారణకు హాజరైన రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి విచారణ తర్వాత మీడియాతో మాట్లాడారు. కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్న మాట వాస్తవం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏడాది పాటు తనకు నెంబర్ 2 స్థానమే జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. ఆయన హృదయంలో ఏడాది పాటు నాకు స్థానం ఉంది. కానీ ఆ తర్వాత ఆయన మనసులో నుంచి నేను జారిపోతూ వచ్చాను. కేవలం పనికిమాలిన కోటరీ వల్ల ఇదంతా జరిగింది అని విజయసాయి రెడ్డి ఆరోపిస్తున్నారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచినట్టుగానే నేను కూడా జగన్మోహన్ రెడ్డిని వెన్నుపోటు పొడుస్తాను అని ఆయనలో ఒక అభద్రతా భావాన్ని ఈ కోటరీ సృష్టించింది. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని నమ్మారు. దాంతో 2020 నుంచి నన్ను పక్కకు తప్పిస్తూ వచ్చారు. 2020 నుంచి నేను పక్కకు వెళ్ళిపోయాను అని ఆయన చెప్తూ ఉన్నారు. స్కామ్ జరిగిందా లేదా అన్న విషయానికి వస్తే ఈడీకి ఒకటే చెప్పా, జగన్ కు తెలిసి ఎలాంటి స్కామ్ జరిగి ఉండదు. ఒకవేళ ఆయన దృష్టికి వస్తే ఊరుకునే రకం కాదు అని కూడా చెప్పాను. నా దృష్టిలో అలాంటి స్కామ్ లేదని ఈడీకి చెప్పాను అని కూడా విజయసాయి రెడ్డి చెప్తున్నారు. పార్టీని ఎందుకు వీడి వెళ్ళిపోయారు, ఈ లిక్కర్ కేసుకు పార్టీ వీడడానికి ఏమైనా సంబంధం ఉందా అని నన్ను ప్రశ్నించారు. కానీ అసలు ఈ స్కామే జరిగిందని నేను నమ్మడం లేదు అని ఈడీకి చెప్పాను. నేను పార్టీ నుంచి బయటికి రావడానికి ఇవి కాదు కారణాలు. జగన్మోహన్ రెడ్డి హృదయంలో నేను చోటు కోల్పోతూ వచ్చాను. అదే సమయంలో కోటరీ నన్ను వేధింపులకు గురి చేసింది. ఆ వేధింపుల్ని, ఆ అవమానాల్ని భరించలేకే నేను బయటకు వచ్చానని ఈడీకి చెప్పానని కూడా విజయసాయి రెడ్డి చెప్తున్నారు. లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అన్నటువంటి విషయానికి వస్తే నేను ఒకటే చెప్పాను. అప్పట్లో మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి అటువంటి స్కామ్ ఏమీ జరిగి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తెలిసి అటువంటి స్కామ్ జరిగితే ఆయన ఊరుకోరు. అటువంటి స్కామ్ నా దృష్టిలో లేదు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. లిక్కర్ స్కామ్ అనేటువంటిది నేను నమ్మడం లేదు. ఆయన హృదయంలో నేను స్థానం కోల్పోయాను కాబట్టి ఈ పార్టీలో ఇమడలేక, కోటరీ యొక్క హరాస్మెంట్ తట్టుకోలేక, ఆ అవమానాలు భరించలేక నేను పార్టీ వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం, కక్షపూరితమైనటువంటి ప్రభుత్వం, కులతత్వాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ప్రభుత్వం. నా ఆస్తులపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నీచమైన ప్రచారం చేస్తోంది. విశాఖపట్నంలోని ఆస్తులన్నీ నావే అని చెప్తోంది. చివరకు అరబిందో కంపెనీకి సంబంధించిన ఆస్తులు కూడా నా ఆస్తులుగానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రచారం చేస్తోంది అని కూడా ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ విషయాలు ఏవి నేను మర్చిపోను. నన్ను ఎవరైతే వేధించారో వాళ్ళందరికీ బుద్ధి చెబుతాను. ఈ నెల 25న నేను రాజకీయాల నుండి బయటకు వచ్చి ఏడాది అవుతుంది. తిరిగి నేను మళ్ళా రాజకీయాల్లోనికి రావాలని నిర్ణయించుకున్నాను. 25 తర్వాత నా ప్రయాణం ఎలా ఉంటుందో మీడియా ప్రతినిధులకు నేను స్వయంగా చెబుతాను. రాజకీయాల్లోనికి రావాలి, ఈ తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళకి బుద్ధి చెప్పాలి అన్నదే నా కోరిక అని కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక దుష్ట ప్రభుత్వం, కులతత్వాన్ని, అవినీతిని ప్రోత్సహిస్తోంది ఈ ప్రభుత్వం అని కూడా మీడియా ముందు విజయసాయి రెడ్డి ఆరోపించారు. మొన్న కోటరీకి సంబంధించి మొన్న చేసిన ట్వీట్ అయితే ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. కోటరీలో చిక్కుకున్న ప్రతి పార్టీ నాయకత్వానికి కూడా ఆ ట్వీట్ అప్లై అవుతుంది అని కూడా విజయసాయి రెడ్డి చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే విజయసాయి రెడ్డి లిక్కర్ కేసు విచారణకు హాజరయ్యారు. లిక్కర్ కేసులో అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, అలాంటి స్కామే జరిగి ఉందని కూడా నేను అనుకోవడం లేదు. ఒకవేళ జరుగుతోంది అని తెలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఊరుకునే వ్యక్తి కాదు అని నేను చెప్పాను. జగన్మోహన్ రెడ్డి నన్ను బాగా చూసుకున్నారు, కానీ కోటరీ వల్లే నేను బయటికి వచ్చేసాను అని కూడా విజయసాయి రెడ్డి చెప్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాత్రం విజయసాయి రెడ్డి ఎక్కడా కూడా గట్టిగా విమర్శలు చేయడం లేదు. అయితే ఒక డిమాండ్ అయితే చేశారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే నేను ప్రలోభాలకు లొంగానని చెప్పారు. విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఎప్పటికీ కూడా అలా ప్రలోభాలకి లొంగే వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి ఆ స్టేట్మెంట్ ను వెనక్కి తీసుకోవాలి అని కూడా విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. కోటరీ ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డికి కష్టంగానే ఉంటుందని కూడా ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కూడా ఇబ్బంది తప్పదు. అధికారం శాశ్వతం కాదు అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గుర్తించుకోవాలి అని కూడా విజయసాయి రెడ్డి చెప్తూ ఉన్నారు.